మీనరాశి వాళ్ళ ఫలితాలు చూస్తే మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మీనరాశి గనుక గమనించుకుంటే ఈళ్ళకి చాలా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఈళ్ళకి ఏలినాటి శని నెత్తి మీద ఉంది. చాలా చాలా సీరియస్ కన్సర్న్‌గా ఉంది. ఈ హోల్ ఇయర్ అంతా మీనరాశి వాళ్ళకి అంత సరిగా లేదు. ఏదైనా గనక ఒక రాశి చాలా ప్రతికూలంగా ఉంది. ఏదైనా రాశి ఉందంటే అది అందులో నంబర్ 1 ర్యాంక్‌లో మీనరాశి ఉంటుంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ రాశితో పాటు ఈళ్ళ ఇంట్లో సింహరాశి ఉన్న, ధనస్సు రాశి ఉన్న, మేషరాశి ఉన్న, కుంభరాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే పర్టిక్యులర్‌గా భార్యాభర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్య తీవ్రంగా విభేదాలు, గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళతో విభేదాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా మందికి భార్యలతో గొడవ, తర్వాత ప్రొఫెషన్‌లో సరిగ్గా లేకపోవటం, బిజినెస్ చేస్తే లాసులు రావటం, ఇబ్బందులు పడటం, అవమానాలు పడటం, తర్వాత నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్‌లో ఎక్కువున్నారు. వీటన్నిటికి ఒక కారణం ఏందంటే ఏలినాటి శని అని మీరు గమనించుకోవాలి. రెండోది ఈ టైంలో చాలా పేషెన్సీగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా భార్యాభర్తల మధ్య గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు గమనించుకోవాల్సిందంటే మీ అన్ని యొక్క సమస్యలకి కారణం మీ భార్యనో, భర్త అని మీరు అనుకుంటూ ఉంటారు. బట్ నేనేం జెప్తానంటే వాళ్ళు కాదు. వాళ్ళంతా ఒక గ్రేట్ మాస్టరు. ఏమంటారు? బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మాస్టర్ ఉన్నారు. వాళ్ళందరి చేత ఆడిపించటానికి, ఈడిపించటానికి ఆళ్ళెవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ పర్టిక్యులర్ నవంబర్ మాసం అంతా గనుక మీరు చూసుకుంటే ఈళ్ళకి మిక్స్‌డ్‌గా ఉంది. ఆల్‌మోస్ట్ 60% అగెయినెస్ట్‌గా ఉంది. ఒక 40% మాత్రం కొన్ని విషయాల్లో ఫేవరబుల్‌గా ఉందని మీరు గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే నక్షత్రం ప్రకారం పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం గనక చూసుకుంటే మీరు ఇందులో ది, దు, షం, ఝ, దా, ధే, చా, చి అన్న పేర్లంతా కూడా మనకి ఇందులో ఉంటాయి. ఇందులో ఈ మాసంలో 5 గ్రహాల యొక్క చేంజెస్ ఉంది. ఫస్ట్ గురు గ్రహం వీళ్ళకి ఇప్పటిదాకా కొంచెం ప్రతికూలంగా ఉంది. కానీ ఈ టైంలో ఒక 1 మంత్ గురు గ్రహం మీన రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలేవి వీళ్ళకి అనుకూలంగా లేవు. తద్వారా ఏమవుతుందంటే ధన ప్రవాహం బావుంటుంది. కానీ ఏదైనా పని చేస్తే అందులో ఆటంకాలుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వేషం మీ చుట్టూ ద్వేషించేవాళ్ళు, మిమ్మల్ని హేట్ చేసేవాళ్ళు ఎక్కువుంటారు. శారీరకంగా కూడా ఏమంటారు అంత యాక్టివ్‌గా ఉండకుండా ఇబ్బందిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మీకు లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ద్వారా మీరు తెలుసుకోవాలి. లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి గ్రహం వైజ్ గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 9దో ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. మిశ్రమంగా ఫలితాలుండే అవకాశం ఉంటుంది. సూర్యుడు 9దో ఇంట్లో ఉంటే ఏంటి అంటే మీరు చాలా చక్కగా మంచి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మీ మీద అనవసరమైన మిమ్మల్ని నిందలేసేవాళ్ళు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు మిమ్మల్ని. ఈ టైంలో మీరెంత టాప్ పెర్ఫార్మర్ అయినా గానీ మిమ్మల్ని డౌన్ సైడ్ చేసి చూపించి, మీ ఎదుటి వాళ్ళు క్రెడిట్ పొందాలనే ఉద్దేశంతో ఎక్కువుంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే నిందాపరాధం, కలహం, నిర్దోషచ్చ, ధనక్షయం, పుణ్యలాభార్థ, నాశాచ విచార నవమే రవి అని చెప్తారు. అంటే 9దో ఇంట్లో రవి ఉంటే ఏమవుతుంది అంటే నిందాపరాధ అంటే మీ మీద అపరాధం అంటే ఎలాంటి తప్పు చెప్పినా గాని నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. నిర్దోషచ్చ మీకు ఎలాంటి దోషం లేకపోయినా గానీ మిమ్మల్ని దోషిగా చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఓవరాల్‌గా గనక చూసుకుంటే మంచి మంచి పనులు చేస్తున్నా, ఆ మంచి పనులకు సరైన గుర్తింపు రాక మిమ్మల్ని అపార్థం చేసుకునేవాళ్ళు ఎక్కువుంటారు. అయితే ఇది ఏమని చెప్తానంటే మీనరాశి వాళ్ళకి జనరల్‌గా మతి భ్రంశం గూడా అంటారు. ఈ టైంలో మీ బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉండదు. మీరేదైనా చెప్పినా గాని ఎదుటి వాళ్ళు యాక్టివ్‌గా దాన్ని రిసీవ్ చేసుకోరు. ఓవరాల్‌గా గనక చూసుకుంటే సూర్యుడు 9దో ఇంట్లో ఉంటే ఒక రకంగా మంచే చేస్తారు. ఓవరాల్‌గా మంచే చేస్తూ ఉంటారు. కాకపోతే మీ మీద అనవసరమైన నిందలుంటాయి. ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కుజుడు 9దో ఇంట్లో ఉంటే ఇది మంచి పొజిషన్ గాదు. కుజుడు 9దో ఇంట్లో ఉండటంతో మనకి ఏమవుతుందంటే విపరీతమైన ఖర్చులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టమక్ పెయిన్ గానివ్వండి, అల్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. మనకి 9దో ఇంట్లో కుజుడు ఉంటే ఏం జెప్తారంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఆశనాచ్చ ధనశూన్యం, శోషణం దేహపీడనం, స్థాననాశ విరోధచ్చ, నవమే ధారాసుతే నవమే నవ నవమస్తే ధారాసుతే అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏందంటే అశనాచ అంటే అన్న వస్త్రాలు కూడా కటకటలాడే విధంగా పరిస్థితి ఉంటుంది. శరీరం ఎండిపోయినట్లుంటుంది. తర్వాత స్థాన భ్రష్టత్వం పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా అంటే వృధాగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువుంటుంది. సో, కుజుడు మీకు సరిగా లేడు. సూర్యుడైతే మిక్స్‌డ్‌గా ఉంటున్నారు. అయితే ఈ రెండిటి పెట్టిన గ్రహాలకి
ఒక వాళ్ళ పెట్టే ఇబ్బందులకి ఒక ఏమంటారంటే ప్రొటెక్ట్ చేస్తూ, కాపాడుతూ శుక్రుడైతే వీళ్ళకున్నారు. శుక్రుడు 8దో ఇంట్లో ఉండటంతోటి విశేషమైన యోగ్యతనిస్తాడు. 8లో ఉండి ఒకే ఒక గ్రహం 8దో ప్లేస్‌లో ఉండి ఇవ్వగలగల గ్రహం ఏమంటే అది శుక్రుడు అని జెప్తారు. శుక్రుడు 8దో ఇంట్లో ఉండటంతో వీళ్ళకి దుఃఖనాశో మహాశౌక్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనమాప్తి. రాజదర్శనం అర్ధప్రాప్తి అని జెప్తారు. భృగే అష్ట అష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే ఈ టైంలో గనక చూసుకుంటే వీళ్ళకి మహా దుఃఖనాశనం. ఎన్ని ఇబ్బందులొచ్చినా గానీ ఆ దుఃఖాలన్నీ పోగొట్టుకుంటారు. చాలా సౌఖ్యంగా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసుంటారు. రాజదర్శనమార్తి ఈ టైంలో హైయర్ అఫీషియల్‌ని గలవటము, ప్రమోషన్‌ల గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో గూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో, గమనించారు గదా! ఇప్పుడు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ మీకు అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని గ్రహాలు అట్లని ఛాలెంజ్‌పూర్వంగా గూడా ఉన్నాయి. పర్టిక్యులర్ కుజుడు మీకు అనుకూలంగా లేడు. ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. ఇదంతా మనకి గ్రహం వైస్ జూసుకుంటే. అదే మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి పరవాసం అంటే ఫారిన్ ఎళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఉన్న ప్లేస్‌లో కాకుండా వేరే ప్లేస్‌లో స్టే చేసే అవసరం ఎక్కువుంటుంది. వస్త్ర లాభం చూపిస్తుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువుంటుందండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. శారీరకంగా ఇబ్బందులు పడి ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు కూడా ఎక్కువ ఈ రాశి వాళ్ళకుంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి దరిద్రము, పరవాసము, రోగము, అతి భయము అంటే ఎక్కువగా నెగెటివ్‌గా ఉండే అవకాశం ఎక్కువుంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, రాజ్యలాభం బాగుంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. పరవాసము ఫారిన్‌లో లేదంటే వేరే ప్లేస్‌లో రిమోట్ ప్లేస్‌లకెళ్ళి అక్కడ స్టే చేసే అవకాశం ఎక్కువుంటుంది. ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండే అవకాశం ఎక్కువుంటుంది. అయితే వీళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి దరిద్రము, అతి భయము చూపిస్తుంది. టయానికి డబ్బులు అందక ధనం అందక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా భయానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను రియల్ ఎస్టేట్ రిలేటెడ్ భూములు ఎవరైనా ఉన్నా, లేదంటే అన్నాదమ్ముల వల్ల గొడవ, లేదంటే వీళ్ళకున్న ఓన్ టాలెంట్, క్రియేటివ్ పవర్, లేదంటే ఇలా స్టామినా గురించి వీళ్ళకి భయానికి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా. సో, ఈ కొంచెము కేర్‌ఫుల్‌గా ఉండటం ఈ రాశి వాళ్ళు ఎంతైనా ముఖ్యము. వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు గానివ్వండి, అనురాధ వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సివియర్ గ్యాస్ట్రైటిస్ రావటము, లేదా ఓవర్ టెన్షన్ అయ్యేదానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా గనక హార్ట్ పేషెంట్స్ గాని, లేదంటే కిడ్నీ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసాం గదండీ! ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గ్రహాలు మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఒక 60%, 70% కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంది అని మీరు గమనించుకోవాలి. ఇప్పుడు మీరు పరిహారాలు గనక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజ చేపించుకోవడం చాలా ఇంపార్టెంటు. శని పాశుపత అభిషేకం చేపించుకోవటం ఇంకా ఇంపార్టెంటు. ఇండివిడ్యువల్‌గా మీరు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేపించుకోవటం, శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా ఇంపార్టెంటు. ఇంతే కాకుండా ఎవరికైనా కెరియర్‌లో సరిగ్గా గ్రోత్ లేకుండా ఉంటే ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకొని వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేపించుకోవటం, చండీ పారాయణము, చండీ హోమం చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక హెల్త్ గనక సరిగా లేకపోతే ఈ టైంలో అమృత మృత్యుంజయ అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేపించుకోవటం గానివ్వండి, అభిషేకం చేపించుకోవటం చాలా ఇంపార్టెంటు. కొంతమందికి విశేష పూజలు చేస్తూ ఉన్నాం. ఇందులో ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన ఒక ఎన్ఆర్ఐ ఒక పూజలకి కొంచెం స్పాన్సర్‌షిప్ కూడా చేశారు ఫైనాన్షియల్‌గా. వాళ్ళకని ఇటు వేదాల్లో ఉన్న మంత్రాలు, ఇటు పురాణాలు చెప్పిన స్తోత్రాలు, వీటితో పాటు తాంత్రికంగా ఉన్న కొన్ని విద్యలు, రహస్యాలు వీటితో పాటు జనవక్తం జనాల్లో ట్రెడిషనల్‌గా పాటించే కొన్ని పూజకి సంబంధించిన శని పీడలు పోగొట్టుకోవడానికి కొన్ని చేసే ఈ ప్రక్రియలు మొత్తాన్ని కలిపేసి ఒక రీసెర్చ్ లాగా, ఒక సిస్టమ్ లాగా పెట్టేసి మీనరాశి వాళ్ళ గురించి వర్క్ చేస్తున్నాను. పర్టిక్యులర్‌గా అమెరికాలో ఎవరైనా ఉంటున్నా, లేదంటే ఫారిన్‌లో ఎవరైనా సెటిల్ అయినా, ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నా, వాళ్ళలో 3 రకాల కేటగిరీ. ఒకటి జాబ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ధన ప్రవాహం రావడానికి. రెండోది రిలేషన్‌షిప్ ఇష్యూస్. అవి ఏమైనా రిలేషన్‌షిప్స్ ఉంటే అన్‌వాంటెడ్ రిలేషన్‌షిప్స్ అన్నీ పోయి చక్కగా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి. హెల్త్ కాంప్లికేషన్స్ ఇన్ కేస్ ఎవరైనా ఉంటే గనక అమృత మృత్యుంజయ పాశుపత హోమము, స్వర్ణలక్ష్మి హోమము, లేకుంటే విశ్వావసు గంధర్వరాజ హోమము ఇలాంటివి అన్నీ కలిపేసి కొన్ని చేయటం జరుగుతూ ఉంది. ఇన్ కేస్ ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఇండివిడ్యువల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.